మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 67వ ఇంటర్ స్టేట్ నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ మధ్యప్రదేశ్ స్టేట్ సాతన అనే ఊరిలో ఏప్రిల్ 10 నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. ఈ నేషనల్ ఛాంపియన్షిప్ గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించబడుతుంది. 67వ నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ కి తెలంగాణ నుంచి 48 స్కేటర్లు క్వాడ్ మరియు ఇన్లైన్ విభాగంలో వివిధ గ్రూపుల నుంచి అండర్ 11, అండర్ 14, అండర్ 15, అండర్ 19 సెలెక్ట్ అయిన స్కేటర్లు ఈ నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నారు. ఎస్జీఎఫ్ఐ తెలంగాణ స్టేట్ కాంపిటీషన్ నిర్వహించబడిన అండర్ 19 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో జనవరి 24 నుంచి 26 వరకు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ లో నిర్వహించబడటం జరుగుతుంది. ఏప్రిల్ 5, 6 తారీఖున నేషనల్ కాంపిటీషన్స్ లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ ఫ్రీ స్కేటింగ్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. కూడా పేరెంట్స్ ముఖ్యంగా ఈవినింగ్ అవర్స్ లో మంచి షేడ్ ఏర్పాటు చేసినారు, చైర్స్ ఏర్పాటు చేసినారు. సో సక్సెస్ఫుల్లీ వీ హావ్ కంప్లీటెడ్ స్టేట్ మీట్. దెన్ వీ హావ్ ప్రిపేర్డ్ దీస్ ఆర్ ద ప్లేయర్స్ ఫర్ ద నేషనల్ సెలెక్టెడ్. దిస్ ఈస్ ద టీమ్ ఈస్ గోయింగ్ ఫర్ ద నేషనల్స్ in Madhya Pradesh. So this is being organized by the Jharkhand government. So Jharkhand government is organizing in Madhya Pradesh. Okay, Satna Sports Complex. There we are going on 9th and the 10th is a reporting day. So please everybody get ready. All the parents and all the players, everyone congratulates and congratulations and all. Sir, the reports put by Dekke sir and Barodal Kaur sir. One second. Students, Jitendra sir, come forward. It is sir also, they have come voluntarily. Smile. Ready. We are going to మీ ఫేస్ కంట రాకుండా పెట్టుకోండి. థమ్స్ అప్ అంట అంత థమ్స్ అప్. సర్ ఒక వీడియో క్లిప్ కూడా తీసుకోండి, అక్కడే వీడియో ఉంది చూడండి, దానికి అయ్యో ఇద్దరే పెడుతున్నారు సార్, ఎవరు పెడతలేదు. Stretch forward. अच्छा 10 लाख आपको 10 लाख तुम गोबर की అది కూడా అంటే వాలీబాల్ కూడా సరౌండింగ్ Go for one sprint lap. Last. We have all been skaters and now we got a lucky chance for going to nationals, and this is our time so that we can play for nationals.
for Telangana and win our medals. Thank you. Priyanshi Jaho, with the coaches of Jitendra sir and Giri sir. Hello everyone, I'm this is my first time in national. I hope I perform well and every other skater also. And this is our best opportunity to perform. And thank you all the trainees. So thanks for all the coaches who are making this practice over class. That we have been selected for the SGFI Nationals in Madhya Pradesh, held in Madhya Pradesh. It's actually 1 year. From 1 year we are doing a training. It's a hard training. This time Telangana will compulsory bring laurels for Telangana. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండర్ 19 ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ ఈ రింక్లో జరిగింది. దీనికి మన గవర్నమెంట్ ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రామరెడ్డి గారు వారు పర్మిషన్ ఇవ్వడం, దానివల్ల మేము ఇక్కడ చేయడం. దీనికి శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ ఇక్కడ బోరంపేటలో శ్రీరామ్ సారు, తర్వాత రవికాంత్ సార్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ చేశాము. మరి స్టేట్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించినందుకు కూడా మేము రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు అది జనవరి 24వ తారీఖు నుంచి 2024 నుంచి 26 జనవరి 2024 వరకు అక్కడ మేము స్టేట్ మీట్ ముగించుకొని ఇప్పుడు నేషనల్ టీం రెడీ చేసి నేషనల్కి వెళ్తా ఉంది టీము. ఇది మధ్యప్రదేశ్కి వెళ్తుంది. సాత్నాలో ఇది జార్ఖండ్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మాకు స్టేట్ గవర్నమెంట్ మరి శ్రీ రామరెడ్డి గారు అందరికీ మాకు ఐడి కార్డ్స్ కానీ ప్రతి దాంట్లో కూడా మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి మేము మెడల్స్ తీసుకొస్తామని మేము బలమైనటువంటి విశ్వాసంతో 48 మంది పిల్లలు అండర్ 11 ఇయర్స్, అండర్ 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 19 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ 48 మంది టీంతో మేము వెళ్తూ ఉన్నాం. డెఫినెట్గా మేము తెలంగాణ స్టేట్కి తప్పకుండా విజయంతో తిరిగి వస్తామని, మేము పథకాలు తీసుకొస్తామని విశ్వాసంతో వెళ్తూ ఉన్నాం.